జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన. అనకాపల్లి ఉత్సవ నేపథ్యంలో ముత్యాలపాలెం తీరంలో చేపట్టిన ఏర్పాట్లను హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ఆమెతో పాటు ఉన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముత్యాలపాలెం తీరంలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ దీపాలు, బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, లైవ్ బ్యాండ్, ఫుడ్ స్టాల్ ను మంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పాయింట్స్ వీటన్నిటితో పాటు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ శ్రీయాస్ మీడియాస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఎస్పెషల్లీ మనకి బీచ్ ఏరియాలోకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి పర్మనెంట్ గా కొన్ని ఈవెంట్స్ ఉండాలి. ఆ ఫోటోషూట్ సంబంధించిన ఫ్రేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని ఒక ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకునే ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోనే అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి. అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి, అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు. నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక వీటిని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 2 రోజులు కూడా ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు కూడా ఎంటర్టైన్ చేయడానికి 5 గంటలు 2 రోజులు ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో వచ్చిన ప్రజలు క్వాలిటీ ఫుడ్ తింటారు, క్వాలిటీ షో చూస్తారు, కాసేపు ఫ్యామిలీతో సేద తీరుతారు. ఎంతో ఒత్తిడితో పనిచేసే వాళ్ళని ఉల్లాసపరచాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాయింట్స్ వీటన్నిటితో పాటు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ శ్రీయాస్ మీడియాస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఎస్పెషల్లీ మనకి బీచ్ ఏరియాలోకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి పర్మనెంట్ గా కొన్ని ఈవెంట్స్ ఉండాలి. ఆ ఫోటోషూట్ సంబంధించిన ఫ్రేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. మనం ఇవన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేట అక్కడ మనం ఏదో రిబ్బన్ కటింగ్ అనేది లాంచ్ ఇక్కడ లాంచ్ చేసి అనౌన్స్ చేస్తారు. స్టేజింగ్ ఎల్ఈడి వస్తుంది, చిన్న డార్క్ స్టేజ్ క్రాకర్స్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.